సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లాలో నిన్న జరిగినటువంటి సంఘటన అది ఏదైతే ఉందో జడ్జి రామకృష్ణ గారికి సంబంధించి వాళ్ళ సోదరుడు రామచంద్ర మీద వైసీపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు గూండాలు అమానుషంగా కొట్టి హత్య ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలు చేసినటువంటి సంఘటన చూసాము. నిన్న రాడ్డులతో కర్రలతో సావబాదినటువంటి సంఘటన చాలా ఘోరం. ఒక మార్కెట్లో కూరగాయలు కొనుక్కునే వ్యక్తి మీద చుట్టుముట్టి కర్ణాటక రిజిస్ట్రేషన్ కారులో వచ్చి 5-6 దుండగులు అమానుషంగా ప్రవర్తించి అతన్ని ఇలా చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చేర్పించినటువంటి జడ్జి రామకృష్ణ గారు చెప్తున్నారు, ఇది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పని అని. అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలతో హైకోర్టులో కేసు వేయడానికి నేను సిద్ధమవుతా ఉన్నాను. దీని గురించి నన్ను భయభ్రాంతులు చేయడానికి, నన్ను భయపెట్టడానికి ఈ విధమైనటువంటి చర్యలకి ఉపక్రమించారని చెప్పి స్వయంగా జడ్జి రామకృష్ణ గారు కూడా నేను చెప్పడం జరిగింది. మొన్న విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది. దళిత ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జడ్జి రామకృష్ణ గారు పాల్గొని అన్ని అంశాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దమనకాండ ఏ విధంగా జరుగుతూ ఉందో, దాన్ని ఏ విధంగా నిరసించాలో, దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా సిద్ధం చేయాలనే దాని మీద చాలా విపులంగా మాట్లాడాడు. మాట్లాడిన తెల్లారే వాళ్ళ సోదరుని మీద హత్యాయత్నం. అసలు ప్రతిరోజు కూడా ఒక సంఘటన ఖచ్చితంగా మర్చిపోకుండా జరుగుతూ ఉంది. ప్రజలు మర్చిపోదాం ఈ సంఘటన, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగితే ఆ సంఘటన నుంచి మర్చిపోవడానికి మనం ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. అసలు ఆ సంఘటన మర్చిపోకముందే మన కొత్త సమస్య, కొత్త సంఘటన రెడీ చేసి ఇస్తున్నారు వీళ్ళు. ఒక ప్రణాళికాబద్ధంగా దళితుల మీద ఈ సంఘటనలు పాల్పడుతున్నట్టు కనపడతా ఉంది. ఒక ప్లాన్ ప్రకారం ప్రాంతాల వారీగా, ఏరియాల వారీగా సంఘటనలు కూడా డిఫరెంట్ టైప్లో. ఒక చోట సామూహిక హత్యాచారం, ఒక చోట హత్యా ప్రయత్నం, ఒక చోట హత్య, ఇంకో చోట శిరోముండనాలు. వీటన్నిటికి మించి సమాధులు, దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాధులు దొవ్వేయటం. అసలు ఎట్టిపోతా ఉంది ఈ సమాజం అర్థం కావట్లా. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దళితులకి జీవించే హక్కు ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కులు, ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి దళితులకి అన్ని అంశాల్లో కూడా. ఆ హక్కుల్ని హరించి వేస్తా ఉంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించారు. ఇవాళ అడిగే హక్కు కూడా వాళ్ళకే ఉంది, కానీ అడగనిట్లా. రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే అకారణంగా శిక్షిస్తా ఉంది ప్రతిరోజు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఔత్సాహికులు ఇదే పని రెగ్యులర్గా చేస్తా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా ఆకృత్యాలకు అంతు లేకుండా పోతా ఉంది. అసలు దీని మీద బాధ్యత కలిగినటువంటి మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా వారి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు, సమర్థిస్తూ ఉన్నారు. ఈ సంఘటనలు చాలా బాధాకరం. సమర్థించడం అనేది చాలా బాధాకరం. సంఘటన ఖండించండి. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. మీరు భుజాలు తరుచుకొని ఆనందించడానికి దళిత సోదరులు, సోదరీమణులు 180-90% మీరు అధికారంలోకి రావాలని వెంపర్లాడి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు, వాళ్ళ మీద మీకు ఎందుకు కక్ష అని చెప్పి నేను అడుగుతున్నా. కక్ష ఎందుకు పెంచుకున్నారు? ఓట్లేసి అధికారాన్ని ఇచ్చినందుక? ఇదే మీరు ఇచ్చే బహుమతి? ఓ సంఘటన జరిగితే
దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. మొన్నటికి మొన్న విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ముందుకు రావాలనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేపిస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారు చెప్తా ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా మీకు నిద్ర పట్టట్లా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయి 16 నెలలు అవుతా ఉంది. మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిందని చెప్పి మీరు ఒక సంఘటన జరిగితే ఈ సంఘటన ఖండిస్తే ఆ సంఘటన తీసుకొస్తారు. ఇవాళ మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే గతంలో జరగలేదా అని మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే గతంలో ఎప్పుడో ఒకటి జరిగితే మేము 4 చేస్తామని చెప్తారా మీరు? ఇదే మీరు ఇచ్చే గవర్నెన్స్? మీ పరిపాలన ఇదే? అసలు ఎందుకు దళితుల మీద ఇంత పగ, ద్వేషం? జడ్జి రామకృష్ణకి సంబంధించి 8 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది అతని అంశం. జస్టిస్ నాగార్జున రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కానీ వైరం. అతను నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఉద్యోగం కూడా లేదు ఇప్పటి వరకు. అతను ఈ రోజున ఆయన బేలతనంగా ఎదురు చూస్తా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్తా ఉన్నాడు. ఉదయం కూడా నేను ఒక ఛానల్లో చూసా. 2 చేతులు పైకి చూపించి దేవుడే దిక్కు ఈ రాష్ట్రంలో, నాకు కానీ నాబోటి బాధితులు కానీ దళితులందరూ కూడా దేవుడే దిక్కు, బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగం ఏమైపోయిందో అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి బాధపడతా ఉన్నాడు. అంటే ఒక భయానక వాతావరణం తీసుకొచ్చి భయపెట్టేసి మాట్లాడే స్వాతంత్రం కూడా లేకుండా కూడా అణిచేయాలి వీళ్ళ గొంతులు. వీళ్ళని ఏ విధంగా అయినా సరే ఇబ్బందులు పాలు చేసి, ఏ విధంగా కొట్టైనా తిట్టైనా చంపి హత్యాయత్నాలు చేసి ఏదో ఒక విధంగా వీళ్ళు మాట్లాడకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తీరు ఇవాళ చూస్తా ఉన్నాం. ఇది ఆలోచించాలి, విజ్ఞులందరూ ఆలోచించాలి, మేధావులంతా ఆలోచించాలి. ఈ ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సిన బాధ్యత ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం మీద కూడా ఉంది. ముఖ్యంగా దళిత ప్రజా సంఘాలు మీరు ఆలోచించండి. మొన్న మీరు అటు సంఘటితం అవటానికి మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న జరిగింది రామకృష్ణ సోదరుడు రామచంద్ర మీద హత్యాయత్నం. ఈ రోజు మళ్ళీ రేపు ఉదయానికి ఇంకోటి రెడీగా ఉంటుంది. మొన్న మీరు మీటింగ్ పెట్టారు. అంత ముందు రోజు చిలకలూరుపేటలో దళితుల యొక్క శ్మశానాలు కూలగొట్టి కూలదోసేసినటువంటి సంఘటన. 130 శ్మశానాలు దాదాపు అక్కడ సమాధులు. ఈ విధంగా అనేక సంఘటనలు ప్రతిరోజు సాంఘిక బహిష్కరణలు ఇష్టానుసారం. రాయలసీమ జిల్లాల్లో అయితే కొన్ని సంఘటనలు అసలు బయటకు కూడా రావట్లా, కేసులు పెట్టట్లా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నిర్వీర్యం చేసేస్తా ఉన్నారు. రివ్యూలు లేవు అసలు. కనీసం జిల్లాల వారీగా జరగాల్సినటువంటి రివ్యూలు లేవు. ముఖ్యమంత్రి గారి రివ్యూ లేదు. అసలు ఎవరు వాటి మీద సమీక్షించిన పాపన పోలే ఇంతవరకు కూడా. 16 నెలల నుంచి అధికారంలోకి వచ్చాం, మమ్మల్ని వీళ్ళు భుజాలకెత్తుకొని గెలిచి మోసి అధికారాన్ని ఇచ్చారు కాబట్టి వీళ్ళని అనగదొక్కే హక్కు కూడా మాకే ఉంది. ఇది మా పేటెంట్ రైట్, మాకు వీళ్ళే దళితులే మాకు ఈ హక్కు ఇచ్చారు అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఇవాళ సాగుతూ ఉంది. ఒక పేటెంట్ రైట్ గా బిహేవ్ చేస్తా ఉన్నారు. దళితుల్ని హింసించడం, దండించడం, అకృత్యాలకు పాల్పడటం వీళ్ళ మీద అనేది మా హక్కు, ఇది మీరు పడి ఉండండి అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అసలు స్వాతంత్రం వచ్చినాక ఈ 73 సంవత్సరాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరగదు. ప్రతిరోజు సంఘటన. అదేమంటే తెలుగుదేశం పార్టీ అంశం. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాను అసలు మీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. అధికారంలో మీరుండి సమాధానం మీరు చెప్పాలైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 1-6 సంఘటనలు జరిగినాయి అని చెప్తారు. ఏ సంఘటన జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనకి అప్పటికప్పుడే నిమిషాల మీద గంటల మీద చర్యలు తీసుకున్నాం. బాధితులకి స్వాంతం చేకూర్చే చర్యలు తీసుకున్నాం. భరోసాగా నిలబడ్డాం. ఆ రోజున మీరు భయపెట్టేస్తున్నారు. బాధితులు కూడా భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, జైళ్ళకు పంపుతున్నారు, రకరకాలుగా హింసిస్తా ఉన్నారు. ఇందులో మీకోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన తారతమ్యం లేకుండా మీకు ఎదురు తిరిగి మాట్లాడితే దండించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇవాళ జడ్జి రామకృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. జడ్జి రామకృష్ణ గారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా ఈ జరుగుతున్న సంఘటనలు చూస్తే వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందనేది అర్థమవుతా ఉంది. ఇవాళ అందరూ కూడా విజ్ఞప్తి కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటన మీద ఎప్పటికప్పుడు స్పందించి రోడ్డెక్కి గళమెత్తి నిరసించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ముందు ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ, ఇప్పటికైనా మానుకోండి, మీరు మీ కక్షపూరిత చర్యలు మానుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎవరైతే ఎంతో ఆశతో మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళు మిమ్మల్ని అధపాతాళానికి తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి నేను హెచ్చరిస్తాను.